సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు వద్ద తెలంగాణ మినరల్ కార్పొరేషన్ చైర్మన్ క్రిశాంక్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. బోర్డు ఎన్నికల్లో తమకు ఓటు హక్కు కల్పించి న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. నియోజకవర్గంలో తొలగించిన పేద ప్రజల ఓట్లను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. దాదాపు 35,000 ఓట్లను తొలగించి పేద ప్రజలకు ఓటు హక్కు లేకుండా చేయడం పట్ల క్రిశాంక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యుడిగా బీజేపీకి చెందిన వ్యక్తిని నియమించుకొని ఓట్లను తొలగించారని ఆరోపించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రజాస్వామ్య పాలన అస్తవ్యస్తంగా ఉందన్న ఆయన వెంటనే తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో 35,000 మంది పేద ప్రజలు ఎవరైతే 70 సంవత్సరాల నుంచి వార్డు 6లో కానివ్వండి, వార్డు 2లో కానివ్వండి, వార్డు 7, 8 ఇట్లా ఇన్ని ప్రతి వార్డులకి వెళ్ళి 35,000 మంది పేద ప్రజల ఓట్లను తొలగించారు. గల్లంతు కాదు, తొలగించారు. వాళ్ళు ఎవరైతే ఇక్కడ దశాబ్దాల నుంచి నివసిస్తున్నారో ఈరోజు మరి ఈ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ ఓటు హక్కు రాకపోతే ఇంకెవ్వరు కూడా మమ్మల్ని గుర్తించరు. ఈ కేంద్ర పాలిత కంటోన్మెంట్ బోర్డు కనీసం ఒక నోటీస్ కూడా ఇవ్వదా? ఎవరు నిర్ణయించారు వీళ్ళు అక్రమ భూముల మీద ఉంటున్నారని ఏదైనా కోర్టు చెప్పిందా? భారతదేశ పౌరులందరికీ 18 సంవత్సరాలు దాటి ఓటు హక్కు వస్తుంది. అందరు కూడా ఎవరైతే ఇక్కడికి వచ్చిర్రో వీళ్ళందరూ ఇక్కడ ఎన్నో ఎన్నికల నుంచి ఓట్లు వేస్తున్నారు. వీళ్ళు బోర్డు ఎన్నికల్లో ఓట్లు వేస్తున్నారు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేస్తున్నారు, పార్లమెంట్లో ఎన్నికల్లో ఓటేస్తున్నారు. కానీ కంటోన్మెంట్ బోర్డు వీళ్ళెవ్వరికి కూడా ఒక్క నోటీస్ ఇవ్వకుండా, ఒక సమాచారం ఇవ్వకుండా ఇవాళ దొడ్డిదారిన వాళ్ళ ఓట్లు తొలగించారు. ఇవాళ ఈ పేద ప్రజలందరూ కూడా మరి మేము కంటోన్మెంట్ బోర్డు దశాబ్దాల నుంచి ఇక్కడ ఉంటున్నాం. ఆర్టికల్ 19(1)(a) ప్రకారంగా రాజ్యాంగంలో ప్రతి ఒక్క భారతదేశ పౌరునికి ఓటు హక్కు ఉంటుంది. మేము భారతదేశ పౌరులం కాదా అని ఈరోజు కేంద్ర పాలిత కంటోన్మెంట్ బోర్డుని నిలదీస్తున్నారు. కంటోన్మెంట్ బోర్డు గత కొన్ని సంవత్సరాల నుంచి